సో ఒక పెద్ద ఎత్తున ఒక హైడ్రా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దానికి కమిషనర్గా రంగనాథ్ గారిని పెట్టి అక్రమ కట్టడాలని కూలుస్తుంది గవర్నమెంట్. ఏంటి హైడ్రా అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు నిజంగా అక్రమ కట్టడాలన్నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రులకు కూడా ఫామ్ హౌజులు ఉన్నాయని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు. నిజంగా న్యాయం జరుగుతుందనుకోవచ్చా రాష్ట్రానికి కానీ, చెరువులకు కానీ, కుంటలకు కానీ, నాలాలకు కానీ? అంటే హైడ్రాకున్న లీగల్ శాంక్టిటీ ఏంటి? నేను నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఎంతమంది అడిగినా కానీ నేను వాళ్ళకు తిరిగి ప్రశ్న వేసిన. ఎందుకంటే హైడ్రా అనే సంస్థకు ఉన్న ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. జియోఎంఎస్ 99 ప్రకారం హైడ్రా వచ్చిందంటే జియో అయినా హైడ్రా అయినా ఇట్లా గాలిలో ఒక దీపం తిరిగా ఉండడానికి వీల్లేదు. అది ఏదో ఒక చట్టానికి రిలేటెడ్ అయ్యి కనెక్టెడ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసి యాక్టే తీసుకోండి. జిహెచ్ఎంసి యాక్ట్ అనే చట్టము మన అసెంబ్లీలో లెజిస్లేచర్ పాస్ చేసిన చట్టం. దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది, చట్టంలోనే ఉంది. అది చట్టంలా పాస్ అయిపోయింది ఎన్నో ఏళ్ల కింద. మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఉన్నప్పుడు ఈ హైడ్రా అనే పేరుతోని ఈ సంస్థ లీగల్ శాంక్టిటీ ఏంటి? అది నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయినరు, నాకు కూడా తెలియదు. ఓకే, సో హైడ్రాస్ లీగల్ శాంక్టిటీ ఇస్ క్వశ్చనబుల్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఉందా లేదా? సరే, ఒకవేళ ఉంటే మళ్ళా ఇది ఉన్నప్పుడు దీని పని ఏంటి? ఎందుకంటే ఇది చట్టంలో ఉన్నది, చట్టం పవర్తోని, చట్టం వేట్లో ఉన్న ఎంటిటీ ఇది. దీనికి ఎటువంటి చట్టం గిట్టం ఏం లేదు. జియోలా లెక్కలేని జియోలు పాస్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు. ఎందుకంటే జియోల శాంక్టిటీ అంటే జియోల పారదర్శకత కూడా చట్టాలకే రిలేట్ అయి ఉండాలి. సరే, హైడ్రాది అది. దాని తర్వాత ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ జాగలనే ఇది వచ్చుంటే, నేను 2 ఇవి చెప్తున్నా, ఇది ఉంటే దీని పని ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఇది లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అనే డిపార్ట్మెంట్ని మీరు పక్కకు పెట్టేస్తే, జిహెచ్ఎంసీని, హైడ్రాను దాన్ని రీప్లేస్ చేస్తే, మళ్ళీ మీరు లెజిస్లేచర్కి పోయి, అంటే మన తెలంగాణ లెజిస్లేచర్కి పోయి అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చిండ్రా అంటే జిహెచ్ఎంసీలోనే మేము ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ తీసేసి హైడ్రా అనే ఈ కొత్త ఎంటిటీని స్థాపిస్తున్నాము, ఈ రీప్లేస్మెంట్ కోసము మేము జిహెచ్ఎంసీ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు లెజిస్లేచర్ దగ్గరికి వెళ్ళారా? నాకు తెలిసి అటువంటి దాఖలాలు ఏమీ లేవు. అది అలా ఉండగా హైడ్రా ఇట్లా, దెర్ ఇస్ అ సేయింగ్, అంటే ఒక ప్రావర్బ్ ఉంటుంది ఇంగ్లీష్లో, రొమాంటిసైజింగ్ రెవల్యూషన్ ఇస్ ఫైన్ బట్ రొమాంటిసైజింగ్ విజిలాంటిజం లీడ్స్ టు అనార్కీ. అంటే ఇది కొంచెం హెద్దగా ఉంది. ఇది మంచి కోసం అని ఏదో అంటనే ఉన్నారు. ఓకే, రెవల్యూషన్ మంచిదై ఉండొచ్చు సార్, కానీ ఇటువంటి విజిలాంటిజం అంటే హైడ్రా ఇట్లా గాలిలో దీపం లాగా ఉంది. జిహెచ్ఎంసీ చట్టాన్ని ఫాలో అవుతలేదు. జిహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 405 ఉన్నది, సెక్షన్ 461, 462, ఇంకొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. క్లియర్గా బడాబాబైనా చిన్న అదేంది రేకుల షెడ్డు ఇది చేసుకున్న ఓలకైనా ఇల్లీగల్ అనుకుంటే, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అనుకుంటే మీరు వాళ్ళకు షో కాజ్ నోటీసెస్ ఇష్యూ చేయాలి. షో కాజ్ నోటీసెస్ ఇష్యూ చేసి క్లియర్గా ఒక హియరింగ్ జరగాల కమిషనర్ ముందట. హియరింగ్ జరిగిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ అంటే క్లియర్గా ఏమి పేపర్లు చూపెట్టిండ్రు, ఏమి కాయిదాలు చూపెట్టిండ్రు, ఆ కాయిదాల వెరాసిటీ ఏంటి, లీగలా ఇల్లీగలా అని డెసిషన్ తీసుకున్న తర్వాత మనకే అంటే ఆ మనిషికే మీరు కూలగొట్టుకోండి, అంటే ఫైనల్లీ కూలగొట్టుకోవాలని ఒక డెసిషన్ వస్తే మీరు కూలగొట్టుకోండి, లేకపోతే 15 రోజులలో వచ్చి మేము కూలగొడతాము. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ ఇన్ ద లా. కానీ దీనికి అవసరం లేదంట, ఇది ఒక యాక్షన్ టీం మాదిరిగా. యాక్షన్ టీం లేదు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, యాక్షన్ టీం లేదు, తోటకూర ఏమీ లేదు. హైడ్రాకే లీగల్ శాంక్టిటీ లేనప్పుడు అంటే
లీగల్ శాంక్టిటీ ఉన్నదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. హైడ్రా లీగల్ శాంక్టిటీనే ప్రశ్నిస్తున్నప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతాము, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే సరే. ఇక్కడ బడా బాబులను చూపెట్టుకుంటా అంటే ఇప్పుడు మొన్న కూలగొట్టిన ఎన్ కన్వెన్షన్ కూడా నేను దాని గురించి కూడా మాట్లాడతా. ఎన్ కన్వెన్షన్ని చూపెట్టి ఎన్ కన్వెన్షన్ అంటే ప్రజల ముందు ఎన్ కన్వెన్షన్ బొమ్మ పెట్టేసి ఎంతమంది మధ్యతరగతి ప్రజల ఉసురు ఇది చేస్తున్నారు, ఎంతమంది మధ్యతరగతి ప్రజల ఇండ్లు కొట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం హైదరాబాద్లో ఇప్పటిది కాదు, 60 ఏళ్ళ కిందటిది. హైదరాబాద్ పాపులేషన్ 60 ఏళ్ళ కింద ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. మళ్ళీ మీరు అసలు నదులు దేంది కెనాల్స్ లేక్స్ అని అంటున్నారు. మళ్ళీ మీరు 60 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? మీ డిపార్ట్మెంట్ వాళ్ళే బీఆర్ఎస్ల ఎల్ఆర్ఎస్ల గురించి నేను మాట్లాడతలేను, కానీ ప్రాపర్ ప్లాన్స్ మీద బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చి బిల్డింగ్స్ కట్టుకొని తాతల నుంచి కొడుకుల నుంచి హనుమాన్లకు మ్యూటేషన్ అయిపోయిన బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి. కొన్ని జాగాలలో 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు దానికన్నా ఎక్కువ ఉన్న బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని మీరు కొట్టేస్తారంటే హైదరాబాద్ స్కైలైనే మారిపోతుంది. మళ్ళీ వీళ్ళందరినీ ఈ లక్షల కుటుంబాల ఆర్తనాదాలని ఎవరు పట్టించుకుంటారు? ఇట్లా అక్రమంగా కూలగొడుతున్నారని కొంతమంది వాపోతున్నారు కదా బాధితులు. దీని మీద కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. మొన్న నాగార్జున అందుకోసం వెళ్ళిండు. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ అతను ఒక పెద్ద ఫిలిం స్టార్, దేంది అతని హర్పతి లేకపోతే డబ్బులో దేని మీద ఏడ్చే వాళ్ళు ఏడ్స్తారు, నాకు దాంతో సంబంధం లేదు. కానీ లీగలీ అని మీరు అంటున్నారు, లీగలీ మాట్లాడదాం. అది ఇంకా తేలలేదు. నేను అందుకోసము లీగలీనే మాట్లాడతా అని చెప్పిన. అది ఇంకా అక్రమ కట్టడం అని ఒక ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. భార్గవ మీరు అనుకుంటే సరిపోదు, లీగలీ అది రాసి ఉండాలా. నేను నమ్ముతాను. ఎందుకంటే క్లియర్గా నాగార్జున 2014లో స్టే తెచ్చుకున్నాడు అని అన్నారు. సరే, ఆ స్టే నిన్న కూడా ఉండే. సో నిన్నటి స్టేని ఉల్లంఘిస్తూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తూ మొన్న పోయి కొట్టేసిండ్రు. దాని తర్వాత ఆ స్టే తెచ్చుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే ఏపీ తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్కి వెళ్ళిండ్రు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులా క్లియర్లీ గవర్నమెంటే తమ్మిడి చెరువు 29 ఎకరాలు కాదు 20 ఎకరాలే ఉంది, అందుకోసం ఇక్కడ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ కాలేదు అని కేసు వాపస్ తీసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ కేసు వాపస్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సడన్గా 9 ఎకరాలు మీరే వాపస్ తీసుకున్న 9 ఎకరాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? ఎంక్రోచ్మెంట్ ఎక్కడ వచ్చింది? దాని తర్వాత నాగార్జున నన్ను సతాయిస్తుండ్రు, దీన్ని ఇది చేస్తుండ్రని ఇంకో సివిల్ కేసు కూడా వేసిండ్రు జిహెచ్ఎంసీ మీద, అందరి మీద. ఆ సివిల్ కేసు కూడా నడుస్తుంది. స్టే ఉన్నది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుల గవర్నమెంటే మాది తప్పు, మేము కరెక్ట్గా సర్వే చేయలేదు, 29 కాదు 20 ఎకరాలే అని చెప్పేసి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుల గవర్నమెంటే వాపస్ తీసుకుంది. ఇంకో సివిల్ కేసు కూడా పెండింగ్ ఉంది గవర్నమెంట్ మీద. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు మీరు ఎంత ధైర్యం ఉంటే మీరు వచ్చి కొట్టేస్తారు? మీరే అసలు లీగలా? అసలు మీ లీగాలిటీ ఏంటి, మీ లీగల్ శాంక్టిటీ ఏందో ఎవ్వరికి తెలియదు. నాకైతే పిచ్చిలేస్తుంది. అసలు ఏంది మీ అంటే టార్గెటెడ్? ఇప్పుడు పాలిటీషియన్స్ ఏమంటారు, మమ్మల్నే చేస్తారా, మీరు మిమ్మల్ని కూడా చేసుకోండి. నేను అంటా అన్ని పార్టీలలో, ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీలలో కూడా ఉండొచ్చు. సరే, ఇల్లీగల్ కాగితం ముక్కలేని ఫామ్ హౌజులైనా ఇవ్వైనా లేకపోతే చెరువులైనా దాంట్లో కూడా నువ్వు డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలా భార్గవ? డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలంటే సరే, నువ్వు అసలు నీ సంగతి ఏందో చెప్పు. నీ సంగతి ఏందో చెప్పినప్పుడు వాడు నీ చేతిలో కాగితం ముక్క కూడా ఇవ్వకపోతే కూల్చేసేయు. కానీ అటువంటిది చాలా తక్కువ ఉన్నాయి. ఈ సో కాల్డ్ మనం అన్ని చర్చలల్లా భార్గవ, అన్ని చర్చలల్లా సో కాల్డ్ బడాబాబులు, పైసలు ఉన్నోళ్ళు, పాలిటీషియన్లు, యాక్టర్లు వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం.
మధ్య తరగతి కష్టపడి బ్యాంక్ లోన్ తీసుకొని ఓ 15-20 ఏళ్ళు కాపాడుకొని డబ్బులు కొంచెం ఖర్చు పెట్టి పెద్ద మొత్తం బ్యాంక్ లోన్ చేసుకొని కొన్నోడు లేకపోతే కట్టుకున్నోడు వాని గురించి ఎవరు మాట్లాడుతూనే లేరు. అండ్ 85% కన్నా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి చెరువు, మూసాపేట్ చెరువు, ఇంకా కుక్కట్పల్లి ప్రగతి నగర్ దిక్కుంటది ఆ చెరువు, అందరూ మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇవన్నీ కొట్టేసుకుంటా పోతారా? ఏంది నీళ్లు నింపుతారా? ఏం చేస్తారు? సో మీ ఇంటెన్షన్ ఏంది? మీరు నేను చెప్తున్నా కదా, సినిమా చూపెడుతుండ్రు. ఇప్పుడు ఇవన్నీ కబ్జా చేయడం వల్ల హైదరాబాద్ లో చిన్న చినుకు పడితే చాలు మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి. కబ్జా మీకు ఇప్పుడు అంటే మీకు సడన్ గా ఇట్లా మేల్కొచ్చి మీకు ఏమంటారు దివ్య దృష్టి ఇప్పుడు వచ్చిందా? 60 ఏండ్ల నుంచి నడుస్తుంది. మీరు 10 ఏండ్ల గురించి మాట్లాడితే 60 ఏండ్ల పవర్లో మీరే ఉన్నారు కదా. 60 ఏండ్ల పవర్లో మీరే ఉన్నారు. 1980s నుంచి మీరు టీడీపీ, ఒకసారి మీరు, ఒకసారి టీడీపీ, ఒకసారి మీరు, ఒకసారి పీడీపీగానే ఉన్నారు. సో 60 ఏండ్లలో అట్లీస్ట్ 45 ఏండ్లన్నా మీరు ఉన్నారు. సో మళ్ళీ మీరేం చేసిండ్రు? బ్లాక్ మెయిలింగ్ అంటే ఎవరైతే అక్రమంగా కట్టిడ్రో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేయడం అని కొంతమంది మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది పర్సనల్? బ్లాక్ మెయిల్, పైసలు దాంట్లోకి నేను వెళ్ళాను, కానీ ఇదైతే జస్ట్ ఒక డైవర్షన్ టాక్టిక్. కాంగ్రెస్ దగ్గర 1 year అవుతుంది, ఇంచుమించు 1 year, ఇంకో 2 నెలలు అయితే 1 year అవుతుంది. ఏంది పవర్లోకి వచ్చి ఏమీ చేయలేకపోతుంది, ఏమీ చెయ్యలేదు ఇప్పటి వరకు. చేతగాని ప్రభుత్వంగా ఫస్ట్ ఇయర్ అయితే చేతగాని ప్రభుత్వంగా నడిచింది. మొన్న రుణమాఫీ కూడా ఎంతోమంది బ్యాంకులల్లో కొట్టుకుంటున్నారు. బ్యాంకులో అరే భయ్ రుణమాఫీ అయింది అని అంటే బ్యాంకోడు ఇది ఇస్తలేడు అంటే పైసలు ఇస్తలేడు, బ్యాంకులు వెంబడబడుతున్నాయి. సో ఈ రుణమాఫీ ఫెయిలియర్ అయింది. దానికన్నా ముందు ఏమీ చేసింది లేదు. ఏమన్నా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జనరల్ ఎలక్షన్స్, మేము దాని తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేసినాము, కానీ మేము చెప్పిన సోకాల్ వాగ్దానాలు అన్ని అబద్ధాలు అయిపోయినాయని వాళ్ళకు కూడా తెలుసు. సో ఇది ముందటికి పెట్టి అది లీగల్ శాంక్టిటీ ఏందో దేవుడు అరుగు, ఇది ముందటికి పెట్టి ఈ బడా బాబుల ఫోటోలను ముందటికి పెట్టి పిక్చర్ చూపెడుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం రచనారెడ్డి గారు. సో ఇది రచనారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా సంచలనమైన విషయాలు చెప్పారు. కెమెరా పర్సన్ భాస్కర్తో భార్గవ్.